ఓకే, ఏపీఆర్ఎస్ క్యాట్ 2024లో 26th క్వశ్చన్ చూడండి. సీమా ఈజ్ లుకింగ్ ఫర్ డాష్ జాబ్. ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. జాబ్ ముందర అయితే బ్లాంక్ అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్. ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్ని కరెక్ట్ ఆర్టికల్తో ఫిలప్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినారు కింద ద, ఏ, అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇక్కడ 3 ఆర్టికల్స్ని అయితే ఇచ్చినారు. అసలు ఆర్టికల్ అంటే ఏంటంటే బాగా వినండి. ఆర్టికల్స్ ఆర్ లైక్ యాడ్జెక్టివ్స్. వి యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ నౌన్స్ టు స్పెసిఫై దెమ్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ తెలుసు కదా. యాడ్జెక్టివ్స్ని ఏం చేస్తాము? నౌన్ ముందర యూజ్ చేస్తాం. నౌన్ ముందర ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్పెసిఫై దట్ నౌన్. అంటే ఆ నౌన్ యొక్క కలర్ కానీ, షేప్ కానీ, సైజ్ కానీ, క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ ఇలా చెప్పడం కోసం, స్పెసిఫిక్గా చెప్పడం కోసం అయితే యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తాం నౌన్ ముందర. ఈ ఆర్టికల్స్ కూడా యాడ్జెక్టివ్ లాంటివే అంట. వీటిని కూడా నౌన్స్ ముందరనే యూజ్ చేస్తాం. మరి దేనికోసం యూజ్ చేస్తామంటే ఆ నౌన్ని స్పెసిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఒకటి నెంబర్ వైజ్గా, నెక్స్ట్ వచ్చేసి ఆ నౌన్ పర్టిక్యులరా కాదా అని చెప్పడం కోసం. ఒకటి వచ్చేసి ఆ నౌన్ యొక్క నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఆ నౌన్స్ అని చెప్పడం కోసము. రెండు వచ్చేసి ఆ నౌన్ పర్టిక్యులరా కాదా అని చెప్పడం కోసం. ఈ నౌన్స్లో వచ్చేసి ఈ ఆర్టికల్స్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెఫినేట్ ఆర్టికల్, ఇండెఫినేట్ ఆర్టికల్. అసలు డెఫినేట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ అనేది పర్టిక్యులర్ అయితే దాని ముందు డెఫినేట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అంటే దాని గురించే ఖచ్చితంగా మాట్లాడుతున్నాము అని మనకు అర్థమైతే, ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ గురించే మనం ఖచ్చితంగా మాట్లాడుతున్నాము అంటే దాని ముందు డెఫినేట్ ఆర్టికల్ అయినటువంటి దాని యూజ్ చేయాలి. ఓకేనా? డెఫినేట్ ఆర్టికల్ ఏంటి? దా. నెక్స్ట్ ఇండెఫినేట్ ఆర్టికల్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి ఏ, 2 యాన్. ఓకే, ఏమేమి ఇండెఫినేట్ ఆర్టికల్స్? ఏ అండ్ యాన్. ఏ మరియు యాన్లని ఇండెఫినేట్ ఆర్టికల్స్ అంటారు. ఇఫ్ ద నౌన్ ఈజ్ నాట్ పర్టిక్యులర్, ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ అనేది పర్టిక్యులర్ కానప్పుడు, జనరల్గా యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెఫినేట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏని కానీ యాన్ని కానీ యూజ్ చేస్తాం. మరి యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ నౌన్ యొక్క ప్రొనౌన్సియేషన్, ఆ నౌన్ని ప్రొనౌన్షియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని ఉంది. అలా ఆ నౌన్ని ప్రొనౌన్షియేట్ చేసినప్పుడు ఆ నౌన్ యొక్క సౌండ్ అనేది వొవెల్తో స్టార్ట్ అయితే, అంటే ఆ అని చెప్పి సౌండ్ స్టార్ట్ అయినా, ఈ అని స్టార్ట్ అయినా, ఐ అని స్టార్ట్ అయినా, ఓ అని స్టార్ట్ అయినా మనము ఆ నౌన్ ముందర యాన్ యూజ్ చేయాలి. మీకు సింపుల్గా ఏమంటే తెలుగులో ఆ నుంచి అవ్ వరకు ఉన్నాయి కదా, ఈ సౌండ్స్ ఏవి వచ్చినా కూడా ఆ నౌన్ యొక్క ప్రొనౌన్సియేషన్ స్టార్టింగ్లో దాని ముందు నౌన్ ముందు యాన్ యూజ్ చేయాలి. మరి ఏ ఎప్పుడు ఉపయోగించాలంటే ఆ నౌన్ యొక్క సౌండ్ కాన్సోనెంట్తో స్టార్ట్ అయినప్పుడు. అంటే మనకి తెలుగులోనే బెస్ట్ ఎగ్జాంపుల్ కా నుంచి బండ్రా మధ్యలో ఏ సౌండ్ వచ్చినా కూడా మనం దాని ముందు ఏ యూజ్ చేయాలి. అర్థమైందా? ఆర్టికల్స్ అంటే నౌన్స్ని స్పెసిఫై చేసేటువంటి ఒక గ్రామటికల్ టాపిక్. ఇందులో 2 ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో నౌన్ అనేది పర్టిక్యులర్గా, డెఫినెట్గా ఖచ్చితమైనది అయితే దాని ముందు దా యూజ్ చేస్తాం. ఖచ్చితం కాకపోతే ఏ లేదా యాన్లని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో సీమా ఈజ్ లుకింగ్ ఫర్ డాష్ జాబ్. సీమా అనేటువంటి మహిళ వచ్చేసి జాబ్ కోసం చూస్తుందంట. ఏ జాబ్ అనేది పర్టికులర్గా చెప్పినారా? ఏ జాబ్ అనేది పర్టికులర్గా చెప్పలేదు. సీమా అనేటువంటి మహిళ ఒక జాబ్ కోసం ట్రై చేస్తుంది. సో తెలుగులో చూసుకుంటే ఒక అని చెప్పి వచ్చింది. ఖచ్చితంగా కానప్పుడే ఒక అని చెప్పి యూజ్ చేస్తాం. దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే ఒక అనేది ఖచ్చితంగా కానప్పుడే యూజ్ చేస్తాం. సో ఒక అన్నప్పుడు ఇండిఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలా. ఇండిఫినెట్ ఆర్టికల్లో 2 ఉన్నాయి, ఏ, యాన్. మరి జాబ్ ముందర ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా? ఏ ఎందుకు యూజ్ చేయాలా? ఈ సౌండ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి లెటర్ని చూడకూడదు. ఈ సౌండ్ అనేది జాబ్. తెలుగులో రాస్తే చూడండి జా అవుతుంది. అవునా లేదా? ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అయినా ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ ఆ సౌండ్సే రావడం లెక్కడ.
జా అనే సౌండ్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇండిఫినిట్ ఆర్టికల్లో కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి దాని ముందు ఏమి ఇచ్చేయాలా, ఏ ఇచ్చేయాలా, అవునా? సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ నెంబర్ 2, ఏ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది ఆర్టికల్ అనే టాపిక్? ఓకే. క్వశ్చన్ నెంబర్ 27 to 30 వచ్చేసి రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 27 నుంచి 30 వరకు కాంప్రహెన్షన్ అనమాట. అంటే ఒక పేరాగ్రాఫ్ అయితే ఇచ్చింటారు, దాన్ని చదివి మనం కాంప్రహెన్స్ చేసుకోవాలంటే అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ముందుగా ఇచ్చినటువంటి ప్యాసేజ్ అయితే చూద్దాము. మండలి విలేజ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మోటీ గావున్ విలేజ్ ఆఫ్ బీడ్స్. మండలి అనేది ఒక విలేజ్ నేమ్ అంట, ఓకేనా? ఈ మండలి అనేటువంటి విలేజ్ వచ్చేసి పాపులర్లీ నోన్ యాజ్, చాలా ప్రఖ్యాతి చెందిందంట. దేనివల్ల అంటే మోటీ గావోన్ అని చెప్పి ఈ విలేజ్ని పిలుస్తూ ఉంటారంట. మోటీ గావోన్ అంటే అర్థం ఏంటంటే విలేజ్ ఆఫ్ బీడ్స్, పూసలకి సంబంధించినటువంటి విలేజ్ అని చెప్పి. మన సైడ్ కూడా ఒక విలేజ్ బాగా ఫేమస్ అయింది పాలకోవాకి సంబంధించి, తెలుసా? తడకనపల్లి. తడకనపల్లి అంటేనే పాలకోవా అని చెప్పి అంటారు. ఆ ఊర్లో మొత్తం అందరూ కూడా పాలకోవా తయారు చేస్తారనమాట. సో అట్లనే ఇక్కడ మండలి అనేటువంటి విలేజ్ వచ్చేసి విలేజ్ ఆఫ్ బీడ్స్, మోటీ గావోన్ అని చెప్పి అంటారంట. పూసల విలేజ్ అని చెప్పి, పూసల గ్రామం అని చెప్పి. బీడ్స్ అంటే పూసలు అని అర్థం. బీడ్స్ అంటే అర్థం ఏమి? పూసలు. 80% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ విలేజ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బీడ్ రిలేటెడ్ వర్క్. ఈ మండలి విలేజ్లో 80% విలేజర్స్ అందరూ కూడా దేనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారంట? బీడ్స్ మేకింగ్. అంటే పూసలతో ఏదో ఒక వస్తువుని తయారు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉంటారంట 80%. ఉమెన్ ఆఫ్ దిస్ విలేజ్ మేక్ బ్యూటిఫుల్ టాజెల్స్, బ్రాస్లెట్స్, స్ట్రింగ్స్, ఇయర్ రింగ్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్ విత్ బీడ్స్. ఈ విలేజ్లో ఉండేటువంటి ఉమెన్స్ బీడ్స్తో ఇక్కడ చెప్పినటువంటి వస్తువుని తయారు చేస్తారంట. టాజెల్స్ అంటే అర్థం ఏంటంటే పూసలతో, మీరు జాతరలో కొంటుంటారు కదా, పోయి పూసలతో మెడలో వేసుకుంటారు, దండ అంటాం. పూసల దండని టాజెల్ అంటారనమాట, పూసలతో తయారు చేసినటువంటి దండ. తర్వాత బ్రాస్లెట్స్ అంటే చేతులకు వేసుకునేటివి. అండ్ స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ అంటే పూసలతో ఇట్లా వేలాడదీసింటారు కొన్ని ఇళ్లలో, చూసినారా? హోటల్స్లో పోతే ఇట్లా పూసలతో, కలర్ కలర్ పూసలతో ఇలా వేలాడదీసింటారు, అవి స్ట్రింగ్స్. తర్వాత ఇయర్ రింగ్స్, కమ్మలు అనమాట, చెవులకు పెట్టుకునే వాటిని తయారు చేస్తారంట. అండ్ వాల్ హ్యాంగింగ్స్, గోడలకి ఇలా వేలాడదీసేటివి కూడా పూసలతో తయారు చేస్తారంట. ఫర్హానా అండ్ హర్ డాటర్స్ ఎర్న్ బిట్వీన్ ₹500 to $700 a day by working in this industry. సో ఆ విలేజ్లో ఒక బీడ్స్కి రిలేటెడ్ అయినటువంటి ఇండస్ట్రీ అనేది తయారైంది. ఫర్హానా అనేటువంటి మహిళ, ఆమె కూతుర్లు కలిసి రోజుకి $500 నుంచి $700 ఎర్న్ చేస్తారంట. అంటే వెళ్ళి అక్కడ పనిచేసి పూసలతో వాళ్ళు చెప్పింది తయారు చేసి ఇస్తే వాళ్ళకి $500 నుంచి $700 అయితే వస్తాయంట. ఆకాష్, ఏ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిస్ట్, మేక్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్రమ్ బీడ్స్ యూజింగ్ లేస్ అండ్ జూట్. తర్వాత ఆకాష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట, ఇతను వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిస్ట్. అంటే మామూలు వర్కర్స్కి హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిస్ట్కి కాస్త తేడా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు చేతులతో రకరకాలుగా తయారు చేస్తారు. సో ఈయన ఏం చేస్తాడంట, లేస్ అండ్ జూట్ ఈ రెండింటిని ఉపయోగించి. లేస్ అంటే తెలుసా? లేస్ అనేది ఒక డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇట్లా ఏదైనా తయారు చేసిన తర్వాత దాని మీద ఇలా అతికిస్తారు, కుట్టడం కానీ లేకపోతే అంటించడంతో దాని మీద అతికించేదాన్ని లేస్ అంటారు. జూట్ అంటే దారం లాంటిది. ఈ రెండింటిని ఉపయోగించి వాటి మీద పూసలు పెట్టి మంచి డెకరేటివ్ ఐటమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ కాబట్టి బాగా తయారు చేస్తాడంట. హీ ఎర్న్స్ క్లోజ్ టు 1000 per day. ఇలా అతను తయారు చేయడం వల్ల అతను ఒక్కడే డైలీ ₹1000 అయితే ఎర్న్ చేస్తున్నాడంట. హీ వాంట్స్ టు సెటప్ హిజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వన్ డే. సో ఏదో ఒక రోజు ఇతను సొంతంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆ బీడ్స్కి రిలేటెడ్గా పెట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు.
బట్ దిస్ బిజినెస్ డిమాండ్స్ పేషెన్స్ అండ్ ప్రాక్టీస్ విత్ స్పీడ్. కానీ బీడ్స్ రిలేటెడ్ అయినటువంటి బిజినెస్ అనేది ముందుగా పేషెన్స్ అనేది కావాలా, అంటే చాలా ఓపిక ఉండాలా. ఎందుకంటే దారంలో ఒక్కొక్క పూస కలర్స్ని బట్టి డిజైన్స్ని బట్టి వాటిని ఎక్కించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ అనేది అవసరం. అవునా, కొద్దిసేపు కదలకుండా అలానే ఎక్కించినామంటే ఏమవుతుందంటే బాడీ అంతా పట్టుకొని పోయి నొప్పులు వస్తాయి, పెయిన్స్ వస్తాయి. అండ్ స్పీడ్, దాంతోపాటు స్పీడ్ అనేది కూడా కావాలి. నువ్వు నిదానంగా చేసినావంటే ఒక డేలో చాలా తక్కువ పని చేస్తావు, చాలా తక్కువ అయితే డబ్బులు వస్తాయి. సో ఈ 3 విషయాలు ఈ బీడ్స్కి రిలేటెడ్ అయినటువంటి బిజినెస్లో చాలా అవసరం అంట. ఓకే, అర్థమైందా? బీడ్స్ అంటే పూసలు, తర్వాత టాజిల్స్ అంటే మెడలో వేసుకునే దండలు, బ్రాస్లెట్స్ అంటే చేతికి వేసుకునేటివి, స్ట్రింగ్స్ అంటే తీగలు, ఇయర్ రింగ్స్ అంటే చెవులకు వేసుకునేటివి, వాల్ హ్యాంగింగ్స్ అంటే గోడలకు అతికించేటివి. సో మెయిన్గా ఫర్హానా అండ్ డాటర్ వచ్చేసి 500 to 700 ఎర్న్ చేస్తారు. ఆకాష్ వచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిస్టు, అతను 1000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తాడు. ఓకేనా? ఇలా పేరాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకొని ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మనం 27th క్వశ్చన్ చూద్దాం. ఓకే ఓకే ముందుగా 27th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోటీ గౌన్? మనకి ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ లో స్టార్టింగ్ లోనే ఫస్ట్ సెంటెన్స్ ఉంది. మోటీ గౌన్ అంటే అర్థమేమి? విలేజ్ ఆఫ్ బీడ్స్. విలేజ్ ఆఫ్ బీడ్స్ నే మోటీ గౌన్ అని చెప్పి అంటారు. మోస్ట్ ఆఫ్ ది విలేజర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డాష్ వర్క్. బీడ్ రిలేటెడ్ వర్క్, పూసలకి సంబంధించినటువంటి పనిలో 80% ఆఫ్ విలేజర్స్, అది కూడా చెప్పినారు, 80% ఆఫ్ విలేజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బీడ్ రిలేటెడ్ వర్క్. సో ఆన్సర్ ఈస్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే 29th క్వశ్చన్ చూడండి. హూ ఎర్న్స్ అప్ టు 1000 రూపీస్ పర్ డే? ఎవరు? ఆకాష, ఫర్హానా, ఫర్హానాస్ డాటరా, ఆల్ ఆఫ్ ది అబోవ్? ఆకాష్ హ్యాండ్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్ ఎర్న్స్ 1000 రూపీస్ ఏ డే అని చెప్పి ఉంది మనకి. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. విచ్ మెటీరియల్స్ డస్ ఆకాష్ యూజ్ టు మేక్ డెకరేటివ్ ఐటమ్స్ ఫ్రమ్ బీడ్స్? ఆకాష్ బీడ్స్ నుంచి డెకరేటివ్ ఐటమ్స్ ని తయారు చేయడానికి ఏ మెటీరియల్స్ ని యూజ్ చేస్తాడో అని అడుగుతున్నారు. అది కూడా ఉంది కదా మనకి పారాగ్రాఫ్ లో. ఆకాష్ యూజెస్ లేస్ అండ్ జ్యూట్ టు మేక్ డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పి. సో 4th వన్ ఈస్ ఆన్సర్. అర్థమైందా?